ఒకసారి ఎవరైతే వారి సతీమణి ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఇలా రండి, లైటింగ్ ఇట్లా ఎలా ఏమ్మా అసలు ఏం జరిగింది, కోటా శ్రీహరిరావు గారి విషయంలో మీకు ఏంటి? మేము ఊరు వెళ్ళామండి. ఆ రోజు ఖమ్మంలో మా అబ్బాయి వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం అంటే వెళ్ళిపోయండి. వాళ్ళు ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఆయన పొలంలో ఉన్నదండి. అంతకుముందు ఒక 5-6 రోజులు మట్టి, అది 3 నెలల మట్టి అది ఎక్కి జరుగుతుంది. పైన డాబా మీద అడుగులు చొప్పుడు వస్తున్నాయి. ఆయన నన్ను కొట్టిపారేస్తున్నారు, వర్షానికి గాలికి ఇట్లా మోగుతుందని. నాకేమో మానిటర్ చూడాలని కూడా తెలియలేదు. ఈ మానిటర్ డైరెక్ట్గా లేదు, టీవీలో చూస్తానికి వీలవుద్ది. అది కెమెరాలు కూడా తిప్పేశాడండి. ఒకసారి తిప్పితే మళ్ళీ మా అబ్బాయి వచ్చినప్పుడు కరెక్ట్ చేశాడు. పోషణ ఎవరికి వివాదాలు లేవు కదమ్మా, ఆయనకి ఎవరితోటి అస్సలు లేవండి. అసలు మేము నమ్మలేకపోయామండి. ముందు దొంగతనం లాగా సృష్టిద్దామని బంగారం తీసుకెళ్ళలేదండి. 200 గ్రాములు తీసుకెళ్ళలేదు. ఇంకా ఉంది, చాలా కాదు, కొంత ఉంది అక్కడ. అంటే డబ్బులు ఎత్తుకుపోయింది, 40 lakhs ఎత్తుకుపోయారు. డబ్బులు తీసుకెళ్ళలేదు, బంగారం కొంత ఎత్తుకుపోయారు. కొంత అంటే అడుగర్లో ఉంది, అది సీక్రెట్ లాకర్లో, అది తీయలేకపోయారు. దాంట్లో కొద్దిగా మనీను గోల్డ్ ఉంది. కొంత తీసుకెళ్ళారు. అంటే ఎక్కువ లాకర్లో పెట్టేసుకుంటాం, కొంచెం వాడుకునే పెట్టుకుంటాం. అలా బెల్ట్ కూడా ఉండేది కదండి. మేము ఫంక్షన్కి వెళ్తున్నామని తెచ్చింది మా అమ్మాయి. సరే ఎందుకులే, చిన్న ఫంక్షనే కదా, సత్యనారాయణ వ్రతం లిమిటెడ్ మెంబర్స్ కదా, దానికి బెల్టులు ఇవన్నీ ఎందుకులే అంటే పొట్టి అయిపోతుందని తెచ్చాను. పుట్టినప్పుడు పెట్టిందండి. మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? అంతకుముందు లేవండి. ఇప్పుడు అందరు చెబుతాం వల్ల వాళ్ళ మీద అనుమానాలే కానీ అంతకుముందు లేవు. అంతకుముందు మరి ఇప్పుడు ఎమ్మెల్యే రమేష్ గారు అట్లా అందరూ బాగుండేవాళ్ళు మీతోటి? బాగానే ఉండేవాళ్ళండి. నాకు అసలు అంతకుముందు తెలీదు. కాబట్టి నేను వాళ్ళతో గొడవలు వద్దని చెప్పేదాన్ని. ఎందుకు అంటే చాటున టాకులు అవి వేస్తూ ఉంటారు, మనకి ఎందుకు వచ్చిన గోళ, వాళ్ళకి మంచి పేరు లేదు కదా, మీకెందుకు వాళ్ళతో లేనిపోని గొడవలు అని అనేదాన్ని అండి. ఈస్ట్ కోస్ట్ పోతే పోయింది, వదిలేసేయమని కూడా చెప్పానండి. వాటా మనం వదిలేసేయండి, అందరిది పోతే మంది పోద్ది అని చెప్పినా నాకు తెలియనివ్వలేదండి. చివరిలో గొడవలు జరిగినాయని కూడా నాకు తెలియదండి. నరసింహరావు గారికి, రమేష్ కి ఒక 10 days 1 week ముందు జరిగినాయంటండి. ఈయన చంపేసే ముందు గొడవలు జరిగినాయని నాకైతే వచ్చిన ఆయన దహనం చేసిన మర్నాడు తెలిసిందండి. జనాన్ని చాలా మంది దహనం చేయగా తెలిసింది. ఈ పలానాళ్ళు చేశారో, చేయించారో, ఇట్లా దొంగతనం మీద పోద్దని చేశారు అని చెప్పి అన్నారండి. ఇట్లా వాళ్ళ చెరువులు గడ కాపలా ఉండే వాళ్ళే చేశారండి. అవన్నీ చెబుతాం, జనం ఎక్కువ మంది చెబుతాం. నాకు కూడా తర్వాత ఈ గొడవలు ఎన్ని నేను వెరిఫై చేస్తే ఎన్ని కరెక్ట్ అని తెలియని. ఇక వీళ్ళకి తప్ప ఆయన మీద ఎవరికి అవకాశం లేదు. చాలాసార్లు పోట్లాడారంట, నాకు ఏం తెలియదండి. వీళ్ళు కూడా మన పేషెంట్లు అండి, పద్యానికి వచ్చేవాళ్ళు, హాస్పిటల్లో ఉండేవాళ్ళు, అంతా బాగానే ఉండేదండి. మనకు పైకి మట్టి కనపడేవాళ్ళు కాదండి. కాదే ఈయన మట్టి మొదటి నుంచి అనేవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు కాదంటే ఎందుకు అలా అంటున్నారు అనేదాన్ని. నాకు తెలియదండి, పాపం పుణ్యం. ఆ తర్వాత చెప్తే నిజమైన డాక్టర్ గారికి వాళ్ళకి గొడవలు జరిగినాయి, బయటకు వచ్చి కూడా తిట్టారో అన్నీ చెప్పేదండి. మీకు గొడవలు జరుగుతాం, ఇంకా 2-3 రకాల కక్షలు పెట్టుకున్నారు వాళ్ళు అని అవన్నీ చెప్తుంటే అవన్నీ నిజమేనండి. ఎలక్షన్లకి క్యాన్వాస్కి ముందు ఓపెనింగ్ చేయమన్నదండి. అదే రిబ్బన్ కట్ చేస్తున్నాం ఏంటో. ఆయన ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం నుంచున్నాడు. ఈయన నేను చేయను, నేనేమో నలుగురికి కావాల్సినండి, నా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు, నేను ఎప్పుడు రాజకీయాల్లో లేను, మా బామ్మది భార్య ఎంపీపీనా జడ్పీటీసీకి నుంచున్నప్పుడు కూడా మేము క్యాన్వాస్ చేయలేదు, నేను కానీ నా భార్య కానీ. అలాంటి నేను ఎలా వస్తాను ఓపెన్ చేస్తానికి అంటే చాలాసేపు వెయిట్ చేశారంటే అది కూడా కష్ట పెట్టుకున్నది అంటారు. ఈస్ట్ కోస్ట్ ఒకటి కష్టపెట్టుకున్నది అంటారు. డబ్బులు ఒకటి ఇవ్వలేదంటారు, డబ్బులు అడిగాదో ఇవ్వలేదంటారు. అవి కూడా నాకు తెలియదండి. అవన్నీ తర్వాత బయటకు వచ్చినాయి. కాదే దాంట్లో 80% మట్టి నిజాలు అవుతున్నాయండి. నేను చూసుకుంటుంటే వీళ్ళు తప్ప ఆయనకి శత్రువులు ఎవరు లేరు. పైగా పబ్లిక్లో ఒక్కసారి కూడా డాక్టర్ గారిని ఇట్లా చంపుతాం తప్పు, వాళ్ళు ఎవరైనా అంత చూస్తా ఉన్నారు కదండి, వాళ్ళు ప్రభుత్వం ఎమ్మెల్యేలు అయ్యుండి ఒక్కసారి కూడా ఆ మాటే చెప్పలేదండి. ఒక మీటింగ్ పెడతాం కానీ, సంతాప సభ పెడతాం కానీ, ఎక్కడన్నా చెబుతాం కానీ, పలానా ఆయన ఇలా చనిపోయేది మాకు చాలా బాధేస్తున్నాం, మేము అంత చూస్తాము, వాళ్ళు ఊరుకోము, మా గవర్నమెంటే కదా ఉందన్నారు కదండి. అవేం చెప్పలేదండి. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండు ఉందండి అమెరికాలో, గోగినేని సూర్యనారాయణ గారు మనోదాలు, మా అమ్మాయి ఫ్రెండ్. తను చనిపోయిన 5వ రోజు ఫోన్ చేసి చెప్పింది, దీప్తి మీ నాన్నగారిది మట్టికి ఈ ప్రభుత్వం ఉండనల్ల బయటకు రాదు,
పలానాళ్ళు అంటున్నారు అని చెప్పిందండి. అంతకుముందే మాకు తెలుసు నిజమైన మాధవి ఈ చెప్పినవి అన్నీ అన్నామండి. ఎక్కడెక్కడాలుగా తెలిసింది దీప్తి పలానాళ్ళేనని అని చెప్పిందండి అమ్మాయి. కానీ ఇంత ప్రజా వైద్యుడు ఇంత పేరుండే మరి సంతాప సభను కూడా ఎందుకు పెట్టలేదమ్మా? మరి అంత స్నేహితులు అయ్యండి. అదే మాకు అర్థం కాదు. జనం అదే క్వశ్చన్ చేస్తున్నారండి. వీళ్ళకి నిజమే ఏ పాత్ర లేదు. లేనప్పుడు డాక్టర్ గారికి ఫేవర్గా 4 మాటలు మాట్లాడొచ్చుగా. సంతాప సభ చెప్పి ఇప్పుడు వీళ్ళందరి మీద వేసి, నా మీద వేసేదండి, మా అబ్బాయి మీద వేసేది, మా తమ్ముడి మీద వేసేది, అందరి మీద వేసేసేదండి. విచారించడం అసలు నన్ను కూడా అండి, నేను కూడా పాత్ర ఉందన్నదండి. నాకు కూడా ఉందన్నదండి. ఇక అసలు ఇక అంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉంటుందండి. పోలీసులు పిలిపించారు. పోలీసులు వాళ్ళు అడగలేదండి నన్ను. వాళ్ళు అన్నదంట ఆవిడ రోజు పలకరిస్తే కంటెడు కడుడు నీళ్లు కాదుస్తుంది, ఆవిడ మేము అడగలేకపోతున్నాం అని చెప్పేదంటండి. నాతో అవేమో అడగలేదండి పోలీసులు. చివరి మీ అబ్బాయి మీద కూడా మీ బామ్మర్ది మీద కూడా మీరే చేసిన అయ్యి నన్ను అండి క్రైమ్ సిఐ అడిగాడండి. ఇట్లా మీ తమ్ముడికి అవకాశం ఉందా, మా తమ్ముడు ఎట్టి బస్సులో చేయడండి అన్న, మా అబ్బాయి కూడా చేయడండి. మా కొడుకు తండ్రిని నమ్ముకుంటారని ఎట్లా అడుగుతారు? అసలు మా తమ్ముడికి ఏమవుతుంది, మా ఏ కష్టం వచ్చా మా తమ్ముడు నుంచి ఉంటాయండి మాకు. అలా మా తమ్ముడు గారి పిల్లక మా అబ్బాయికి అసలు ఏజ్లో సంబంధమే లేదు. 10-12 years గ్యాప్ ఉందండి. అసలు మీ కల్లో కూడా వాళ్ళు కానీ మేము కానీ అనుకుంది లేదు. చాలా వేసేదండి. ఎవరినో వేరే బాధ ఉందని ఆ పిల్లాడు వచ్చి చంపాడని అసలు ఒకటి కాదండి, అసలు చాలా వేసేదండి. అవన్నీ భార్య ఉంది, ఆ పిల్లవాడు వచ్చి చంపాడని చెప్పేదో. కొన్నాళ్ళకి మీ భార్య ఈయన మూలాన బదాయించలేక భార్య పాత్ర తమ్ముడితో కలిసి భార్య చేసిందని కూడా చెప్పేదంటండి. అవన్నీ జనం చెబుతుంటే నాకు తెలిసిందండి. పుకార్లు పుట్టించి అటువంటి ఆరోపణలు కూడా చేసేదండి. చివరికి మీ కొడుకును కూడా తీసుకెళ్లి మీ కుమారుని కూడా వేధించారంట కదా పోలీసు? అవునండి. నన్ను హెరాస్ చేయలేదు కానీ మరి వాళ్ళందరినీ ఇంటర్గేట్ చేశారు. ఏం చేశారు నాకు తెలియదు. అసలు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే రమేష్ గానీ వాళ్ళని అసలు నేనండి ఆ నర్సును పట్టుకోమందండి. హాస్పిటల్లో పనిచేస్తాండి, దానికి అన్నీ తెలుసు అండి. అది అమ్ముడు పోయిందని అందరు చూస్తున్నారు. దాన్ని పట్టుకుని పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే అన్నీ తెలుస్తాయి కదండి. దాన్ని ఒక కొట్టు కానీ దెబ్బ కానీ కొట్టలేదు మొదట చెప్పిందండి. తర్వాత ఏమో అబ్బే నన్ను బాధారు, నన్ను కొట్టారు, నన్ను ఏడిపించారని చెబుతుందండి. మాదిగా ఇంట్లో 2 పనిచేసేవాళ్ళు, కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు. పని అమ్మాయి, ఈ అమ్మాయి కాక ఇంకో పని అమ్మాయి ఉండేది మాకు. ఆ అమ్మాయి పై పనులు చేసేదండి. ఈ అమ్మాయి ఇంట్లో పాచ్యంతో అయ్యి చేసేది. ఆ అమ్మాయి బెడ్షీట్లు మాట్లాడతాం, పప్పు దుబ్బుతాం, పై పనులన్నీ అమ్మాయి చేసేది. ఇంట్లో మామూలు పనులేమో ఈ అమ్మాయి చేసేది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కూడా ఏకమయ్యేదని చెబుతాండి. చాలా 1 నెల 2 నెలలు గుసగుసలాడేదని ఈ పని అమ్మాయి చెప్పిందండి. ఇప్పుడు మన ఇంట్లో ఉండే అమ్మాయి అమ్మ అది వరకు పచ్చగడ్డ వేస్తే బొగ్గుమనేది అట్లాంటి వీళ్ళిద్దరు ఆలోచన చేస్తుందంటే అప్పుడు కూడా నేను నమ్మలేదండి. ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారులే అనుకున్నా కానీ ఇంత గూడు పుటాన్ని చేస్తున్నాను తెలియదండి. కనీసం పోలీసులు మఫ్టీలో వస్తున్నదని చెప్పేదండి. అది రాలేదంటండి 1 week. అది కూడా అబద్ధం అండి. గోర్ఖా వస్తున్నాడు అడిగానండి. గోర్ఖా వస్తున్నాడు కాదు, ఒకసారి వస్తున్నాడు, 2 సార్లు రావట్లేదు నైట్ అని చెప్పింది. అది అబద్ధమండి. గోర్ఖా కూడా రాలేదండి. వాడు సెలవు పెట్టేసారు, నాకు జ్వరం, నేను మానేసా. 1 week ముందండి ఈ లైట్ పద్దాక తీసేసేవాళ్ళండి. వీధిలో ఆ రోజు మొత్తం అన్ని తీసేసేదండి. సీసీ కెమెరాలు పనిచేయలేదండి. ఎవరు లేదండి. ఇక నర్సు కూడా వెళ్ళిపోయిందండి. ఆ నైట్ డ్యూటీలో ఉండి మా అబ్బాయి వచ్చాడు, నేను పోతున్నాను, వర్షం వల్ల ఇక్కడే ఉండిపోయాను, నాకు అంట్లు ఉండే ఇంటికాడని చెప్పి ఆయనతో పోయిందంటే నేను చూసి కెమెరాల్లో ఏంటి నర్సు లేదంటే తలిపేసి ఉందంటే ఏమో రేపు పొద్దున వస్తుందిగా అడుగు అన్నదండి. బిర్యానీ తెప్పించు తిన్నారంటండి. దాంట్లో ఏమన్నా లైట్గా ఇది స్లీపింగ్ టాబ్లెట్స్ అట్లాంటివి ఏమన్నా నిద్రకు సంబంధించింది ఇది సెడేషన్కి కలిపారేమో అని డౌట్ అండి. పోస్ట్ మార్టం కూడా గబగబా ముగిచ్చేదండి. అప్పుడు నేను కూడా పట్టించుకోలే. ఆయన పోయారు, నేను దొంగలే అనుకున్నా ఫస్ట్. నేను సరిగ్గా చేయమని చెప్పలేదండి. చూస్తే ఇంత కిరాతకంగా ఆయన డౌజీగా 2 గంటల పాటు ఒక మనిషిని కిరాతకంగా 2 గంటల పాటు కిరాతకంగా పరపరలేదు అంటే అంటే 2 గంటల పాటు ఈ గదిలోనే మనిషిని హింసించారు కదమ్మా. అవునండి. 8 దెబ్బలండి తల మీద 8 దెబ్బలు. వాళ్ళు క్రైమ్ పోలీస్ చెప్తాం ఇది ఏంటండి అది మద్దతు చేస్తారు, వాళ్ళని ఏమంటారు వాళ్ళే చేసేదని చెప్తున్నాండి అతను. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ పెద్ద దెబ్బ కొట్టేదండి, అది బ్లడ్ కారిపోద్దంటే కానీ మనం అడిగినన్ని చెప్తుందంటండి వాళ్ళు. అది మామూలు వల్ల అవుదంటండి అలా చంపుతాం. వాళ్ళు తాళాలు ఎక్కడ ఉండేంటి చెప్తాంటే, ఏ అడిగితే చెప్తాంటే, డాక్యుమెంట్స్ అడిగితే చెప్తాంటే మొత్తం అన్ని చెప్తుందంటండి. వాళ్ళు మనిషి సావదంట కానీ అడిగిన సమాధానం చెప్తుంటే పెయిన్ తెలియదంట. అలా కొట్టేదంటే ఫస్ట్ది. ముందేమో ఇలా తల మీద గీసేదండి, దాంతో దెబ్బక కింద పడిపోయేదండి పెయిన్కి. తర్వాత మొత్తం అంతా కిందే చేసేసేదండి. ఊపిరాడకుండా చేసి మరి తర్వాత చంపేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను వచ్చేప్పుడు బ్లడ్ మరకలు గోళ్ళ మీద కానీ వీటి మీద చిందేమీ లేవండి. మొత్తం అన్ని మరి మాప్ చేశారో మరి ఏం చేశారో తెలియదు. నేను పొద్దున్న నుంచి చేస్తానే ఉండండి, ఫోన్లు కూడా తీయలేదండి.
అసలు ఎవరైంది ఏమైంది నాకు 10:30 దాకా తెలియదండి. 10:30కి తెలిసి నేను వాళ్ళని కార్ చూడమని డ్రైవర్ని చూడమని ఇవన్నీ చేసేవాడు. మేము 12 బయలుదేరామండి. 3 అయింది. మరి అంటే దోవలో 3 గంటలకు వచ్చిన తర్వాత మరి అప్పుడు ఇక్కడే ఉందా? దోవంతా ఆగుతా వచ్చాం. బాడీ ఇక్కడే ఉందా? ఉందండి. అసలు అప్పటికి ఎస్పీ వచ్చేదో ఈ పోలీసులు వచ్చేదో చుట్టాలు ఎవరిని రానివ్వలేదు పైకి అన్నారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి రమేష్ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయేదని చెప్పారండి. సరేనమ్మా, ఇది మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి కేసుని సిబిసిఐడికి ఇచ్చారు, ఏమంటారు? అదే అండి, నేను నా యందు దయించి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు కొంచెం సీరియస్గా తీసుకుని అదేదో నిజం అనేది బయటికి రావాలి అని ఆశిస్తున్నాండి ఈ ప్రభుత్వంలో. అసలు వస్తుందని కూడా అనుకుంటున్నానండి. నిజం అనేది బయటకు వస్తుందని కూడా అనుకుంటున్నాను. నమ్మకం ఉందండి, చాలా నమ్మకం ఉందండి. ఫస్ట్ కూడా ఆయన చంద్రబాబు వాళ్ళకే వేసేదండి ఓట్లు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చిరంజీవి వచ్చినా అంటే ఇప్పుడు మీరైతే కోరుకున్నారు, నమ్మకం ఉందండి. డాక్టర్ గారికి కూడా ఆయన అంటే బాగా నమ్మకం అండి. చంద్రబాబు గారు అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న కూడా మాకు అభిమానమేనండి. అందుకని ఎట్టి బస్సులను వీళ్ళిద్దరూ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇది ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి ఏదైతే సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించారో సిబిసిఐడి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా జరగాలని కోరుకుంటున్నారు.